జరండు లేకపోతే దీన్ని నౌన్ అని చెప్పాను. జరండ్ అంటాం కానీ జరండ్ ఈజ్ ఈక్వల్ టు నౌన్. జరండ్ ఈజ్ ఈక్వల్ టు నౌన్. కాబట్టి ప్రిపోజిషన్స్ తర్వాత వచ్చేటువంటి వెర్బుల్ని మనం జరండ్ అని చెప్పండి. ఓకే, రైట్. అది చూడండి, రైట్. ఐ అపలజైజ్ ఫర్ అని రాసా. ఫర్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్. ఫర్ అనేది మనకి ఇక్కడ ప్రిపోజిషన్. ఐ అపలజైజ్ ఫర్ అని రాసి పక్కన నేను ఒక వెర్బ్ పెట్టాలి. బ్రేకింగ్. ఐ అపలజైజ్ ఫర్ బ్రేకింగ్ ద విండో. ఐ అపలజైజ్ ఫర్ బ్రేకింగ్ ద విండో. మీ విండో పగలగొట్టినందుకు నేను బాధపడుతున్నాను, సారీ చెప్తున్నాను అని చెప్పి. అర్థమైందా మీకు? కాబట్టి ప్రిపోజిషన్స్ తర్వాత మీరు కనుక ఒక వెర్బ్ కనుక రాశారు అంటే అది మీరు ఐఎన్జీ ఫామ్లో రాయాలి. దాన్ని